ఈ సమావేశం నిర్వాహకులు తెలంగాణ క్రాంతిదల్ వ్యవస్థాపకుడు తమ్ముడు పృథ్వీరాజ్కి, అట్లనే ఇంకో తమ్ముడు మన తొలి వెలుగు రఘుకి, కాలోజీ టీవీ తమ్ముడు శ్రీనుకి, మన స్వామి శ్యామ్, తెలంగాణ శ్యామ్, ఆయన పేరే తెలంగాణ శ్యామ్ అయిపోయింది. చెల్లె ఇప్పటిదాకా మాట్లాడిన సొగర, ఇక్కడికి విచ్చేసిన ఇంకా సూర్య తదితర మిత్రులు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభినందనలు. జై తెలంగాణ. మిత్రులారా, తెలంగాణకు ఎవరు వచ్చినా హక్కున చేర్చుకునే తత్వం ఉంటుంది. స్వాగతించే తత్వం ఉంటుంది. అదే సమయంలో అన్యాయం జరిగితే ఎదిరించే తత్వము, దోపిడీ చేస్తే ప్రతిఘటించే తత్వం కూడా ఉంటుంది. దానితోటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. సరే, తెచ్చుకున్న రాష్ట్రం ఎట్లున్నది అని అంటే అది వేరే విషయం. దానికి సంబంధించి ఇంకా చాలా ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. అది ఎట్లా నిలబెట్టుకోవాలి, వచ్చిన తెలంగాణను ఎట్లా చూసుకోవాలి, ఏం జరుగుతుంది అనేటువంటి విషయం ఇంకా చాలా లోతుగా పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటిదాకా అనేక విషయాలు మాట్లాడేందు, వాస్తవంగా అన్ని విషయాలు వచ్చేసినాయి. ఇంకా కొత్తగా మనం మాట్లాడుకునేది ఏం లేదు. కానీ అంటే మన దగ్గరికి వచ్చి సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఇవాళ కోట్లకు అధిపతులు ఎట్లయింది అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఎవరికైనా అర్థం కావాలి. ఇంతకుముందు తిరుమల సార్ చెప్తూ ఒక గూడానికి పోయి సాప్ వేసుకొని 4 కట్టెలు తెచ్చుకొని 3 ఇటుక పిల్లలు పెట్టి ఆ ఇటుక పిల్లల మీద పొయ్యి వెలిగించి కడాయి పెట్టి మొదలైనటువంటి ఆ వ్యాపారం ఇవాళ కోట్లకు ఎట్లా వచ్చేసింది అనేది మనం ఆలోచించాలి. మరి అటువంటప్పుడు ఒకప్పుడు సాప సుట్ట పట్టుకొని వచ్చిన వాళ్ళు ఇవాళ కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారు? అంతేనా? మన సంపద మీద, మన వృత్తుల మీద, మన సంస్కృతి మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఇలా కొనసాగుతున్నది. ఇయాలనే కాదు, చాలా ఏళ్ల నుంచి. నా చిన్నతనంలో నేను పక్కన ఉండే దుకాణంకు పోయి సామాను కొనుక్కొచ్చినటువంటి రోజులు వేరే. అది మన ఊర్లలో ఉన్నటువంటి కోమట్లు వాళ్ళు పెట్టుకునేటువంటి దుకాణాలలో మనం కొనుక్కొచ్చుకుంటుంటాం ఈ సామాన్లు. ఆ పప్పు అయితేంది, ఉప్పు అయితేంది, చింతపండు అయితేంది, ఏదైనా. కానీ రాను అంటే చెప్పులు కుట్టేటోళ్ళేమో అంటరానోళ్ళు అవుతారు. ఇక్కడ చెప్పులు కుట్టేటోళ్ళేమో అంటరానోళ్ళు అవుతారు. అదే చెప్పుల షాపు తలతల మెరిసే అద్దాలతోటి షాపులు పెడితే మాత్రం వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. వాళ్ళెవరు అంటే వీళ్ళే. ఇప్పటిదాకా ఎవరైతే మనం మార్వాడోళ్ళు అని మాట్లాడుకుంటామో, ఇక్కడ హైదరాబాద్ లో గుజరాత్ గల్లీ అనేటువంటి ఒక సపరేట్ గల్లీ కూడా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అంటే ఎక్కడున్నాం మనం? అంటే మనకు సంబంధించినటువంటి మన శ్రమ సంపద అంతా కూడా ఎవరు దోసుకపోతున్నారు అని అంటే వీళ్ళే కదా. ప్రధానంగా దోసుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళు దోపిడీదారులు. దోపిడీ చేసే వాళ్ళని దోపిడీదారులే అంటారు. ఇంకా వేరే కొత్త పేరేం లేదు దానికి. మరి దోపిడీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటాన్ని ఎక్కువ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటది కదా. మన పండుగల మీద, మన వ్యవహార శైలి మీద, అన్నిటి మీద ఒక పెద్ద ఎత్తున సాంస్కృతిక దాడి జరుగుతున్నది. మన సంస్కృతినే కొల్లగొట్టబడుతున్నది ఇక్కడ. అటువంటప్పుడు మనం ఏం చేయాలి? మన పండుగల్ని మర్చిపోయి ఆ పండుగలు చేసుకునే రోజులు వచ్చినాయి. ఇయ్యాలి మన పండుగలు ఏమైపోయినాయి? మన సంస్కృతి ఏమైపోయింది? మన పద్ధతులు ఏమైపోయినాయి? ఇవన్నీ కూడా మనం యాది పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా నేను ఇంతకుముందే తమ్మునితోటి మాట్లాడిన పృథ్వీతో, ఇప్పుడు మొన్న స్టేషన్ గన్పూర్లోనా జరిగింది. స్టేషన్ గన్పూర్లో జరిగినటువంటి ఆ బాధితుల్ని అట్లనే ఇక్కడ కూడా ఇప్పుడు అంటే వృత్తులన్నీ కూడా, కుల వృత్తులన్నీ కూడా మాయమైపోయి, చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా మాయమైపోయి వీళ్ళ వ్యాపారాలు ముందుకొచ్చినాయి. అట్లాంటి వాళ్ళు తప్పనిసరిగా ఇటువంటి వాటికి రావాలి, వచ్చి వాళ్ళ బాధ మాట్లాడాలి. మాట్లాడితేనే కదా తెలిసేది ప్రపంచానికి. ఎంతసేపు వీళ్ళు మాట్లాడటమే కాదు కదా, ఇక్కడ ఉన్నోళ్ళం మాట్లాడటమే కాదు, బాధితులు కూడా మాట్లాడాలి ఇక్కడికి వచ్చి. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నాం మనం ఎంత గొప్పగా ఇక్కడ మన వాళ్ళు తీసుకొచ్చి స్వర్ణకారులు వాళ్ళు చేసినటువంటి నగలు, చిన్న వాటిని ఏమంటారే, సూక్ష్మకళ చిన్న చిన్న వస్తువులు
చిన్న చిన్న వస్తువుల్ని వాళ్ళు చేయడం అంటే ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముంది? వీటిని మర్చిపోతున్నాం మనం. వీటిని మర్చిపోయి ఆ నగలకు ఎగబడి వాటి కోసమే ఉరుకుతా ఉన్నాం, తెచ్చుకుంటా ఉన్నాం, వేసుకుంటా ఉన్నాం. అంటే ఇవాళ ఒక పెద్ద ఎత్తున జరిగేటువంటి ఈ సాంస్కృతిక దాడిని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సాంస్కృతిక విధ్వంసం జరుగుతా ఉంది ఇక్కడ. ఒక సంస్కృతి విధ్వంసం జరుగుతా ఉంది ఇక్కడ. ఒక కుల వృత్తుల విధ్వంసం జరుగుతా ఉంది ఇక్కడ. అందుకని వీటన్నిటిపైన జరుగుతున్నటువంటి దాడిని అందరం ఒకటే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. అది పెద్ద ఎత్తున పోరాటం జరగాలి. మామూలుగా చిన్న చిన్న పోరాటాలతో అది సాధ్యం కాని పరిస్థితి. అందుకని ఇంకా పెద్ద ఎత్తున మనం దీన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇంతకుముందు పెట్టినటువంటి సూచనలు, సలహాలు ఏవే వాటితో నేను ఏకీభవిస్తున్నాను. తప్పనిసరిగా ఆ దిశగా మనం అడుగులు వేయాలని, అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంటుందని తెలియజేస్తూ తెలంగాణ క్రాంతి దళ నాయకుడు పృథ్వీకి మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. అట్లనే ఇంకొక మాట నిలబడి పర్లేదు. ఇంతకుముందు అన్న రచయితల్ని కూడా రాయించాలి అన్నారు కదా. రాయిస్తే లాభం లేదు, రాయించడంతో పాటు పాడించగలిగేటువంటి వాళ్ళని కూడా తీసుకురావాలి ఇక్కడికి. వాళ్ళతోటి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. అంటే ఒక సంస్కృతిని కొల్లగొట్టబడుతున్నప్పుడు, ఒక సాంస్కృతిక దాడి జరుగుతున్నప్పుడు ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం ఆలోచించేటువంటి వాళ్ళంగా మనం అందరం ఏం చేయగలగాలి అనేటువంటి దానిపైన కూడా తప్పనిసరిగా ఎక్కువ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళతోటి కూడా ఒకటి సమావేశం ఏర్పాటు చేయండి. చేస్తే దాన్ని కూడా మనం ఆలోచించవచ్చు. థ్యాంక్ యూ. బరాబర్ ఆలోచన చేస్తూనే ఉన్నాం అక్క. యాక్చువల్ గా ఈ మీటింగ్ కూడా బాధితులను తీసుకురావాలనే ఉద్దేశంతో మా శ్రీనివాసన్ కావచ్చు, తర్వాత మేము గన్పూర్ నుంచి కూడా ఆ బాధితులను, ఆ రైతులను తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. రాత్రి వరకు వస్తా అన్నారు. పొద్దుగాల ఏదో పొలం పనులు పడ్డాయి, వర్షం పడ్డది అని చెప్పి ఆ రైతులు రాలేదు. నేను ఆ ప్రయత్నం చేసిన, నేను మాట్లాడినా, ఇదంతా మాట్లాడినది. ఈ మసాలా గన్లందరినీ, ఈ మసాలా గన్లు అప్పుడే ఫస్ట్ మాట్లాడినా నేను. కానీ సో ఆ ప్రయత్నం అంతా చేస్తున్నాం. ఇంకోటి పీత బాధ పీత కెరక అన్నట్టు మన పర్సన్ లో మనం చాలా ఈ రచయితలు, రాష్ట్రోళ్ళు, పాడేటోళ్ళు, నేను ఇట్లా కూడా చెప్పినా, బహిరంగంగా చాలా సభలలో చెప్పినా, జనానికి కూడా గుర్తు తెచ్చుకోవాలి. మీరు వేరే వేరే పార్టీలలో కొంచెం మంది అటు ఇటు అఫిలియేట్ అయి ఉన్నా సాహిత్యం బయటికి తీసుకురానే మేము జనం లోపల తీసుకుపోతాం అని చెప్పి చాలా ఓపెన్ అప్పీల్ కూడా చేసిన నేను. దాంట్లో ఏం వెనకకు పోయేది ఏం లేదు, అది చేస్తాం. తిరుమలరావు సార్ మాట్లాడిన దాన్ని కూడా నేను చాలా విషయాలు చెప్దాం అనుకున్నా, కానీ అది నేను మళ్ళా ఒక మీటింగ్ చెప్తా. ఇప్పుడు మా జయసూర్య, సనత్ జయసూర్య